వంటకంతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. అదేంటంటే రాగి సంగటి విత్ నాటుకోడి. పెట్టు బాబు, అదేదో త్వరగా పెట్టు, నాకు ఆకలేస్తుంది. అది మాకు కాదండి, ఒకరి కోసం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సరే హారిక శంకర్ అన్నారు. శంకర్ ఏరే అనుకుంటున్నారా? తను స్నానం చేస్తున్నాడండి, వచ్చేస్తాడు. నెక్స్ట్ చాడండి వయ్యారి. దొరికింది సంతరా ఇదే, అది కూడా ఇట్టే ఉంటుంది. పెంచినావా నన్ను? సో ఇప్పుడు ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం అనమాట. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంత దరిద్రంగా ఉంటుంది. పార్టీ కాదు పార్టీ కాదు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇదిగా సర్ప్రైజ్. వాళ్ళే స్వయంగా నీకోసం నీకు ఇష్టమైన ఫుడ్ చేసి తీసుకొచ్చారు. మొన్న ఒకటి అడిగావు కదా. టేస్ట్ ఇట్. 1 2 3 స్టార్ట్. మీకోసం స్పైసీ లేకుండా మేము అనుకున్నట్లు మన నందినికి రాగి సంగటి నాటుకోడి తీసుకొచ్చేసాం. హ్యాపీయా? నన్ను తిట్టుకోదా? అస్సలు తింటున్నాను అస్సలు. హాయ్, హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమతో మీ హారిక శంకర్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. హారిక శంకర్ అన్నారు. శంకర్ ఏరే అనుకుంటున్నారా? తను స్నానం చేస్తున్నాడండి, వచ్చేస్తాడు. మమ్మల్ని ఎంతగానో ఆదరించిన అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇలాగే మాకు సపోర్ట్ చేస్తుండండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు అయితే మేము ఒక వంటకంతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. అదేంటంటే రాగి సంగటి విత్ నాటుకోడి. పెట్టు బాబు, అదేదో త్వరగా పెట్టు, నాకు ఆకలేస్తుంది. అది మాకు కాదండి, ఒకరి కోసం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సరే అది ఎవరనేది మీకు కొద్దిసేపట్లో నేను చెప్తాను, ఓకేనా? దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటో చెప్పేస్తాను, రండి. సో ఇదైతే నాటుకోడి అండి. ఇప్పుడే మా ఆయన ఫ్రెష్ కొట్టించుకొని వచ్చాడు అనమాట. ఇది 1.5 కిలో పడింది నాటుకోడి. ఫస్ట్ దీన్ని అయితే పసుపు ఉప్పు వేసేసి ఒక విజిల్ పెట్టేసుకుందాము. తర్వాత ఉడుకుతుందో ఉడకదో తెలియదు కదా, అందుకనేసి ఒక విజిల్ పెట్టేసుకుందాం ఫస్ట్. అయితే ఆల్రెడీ ఇందులో పసుపు వేసాను. ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసేసి ఒక్క విజిల్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేద్దాం. సో అది ఆ ప్రాసెస్లో ఉంటుంది. అంతలోపు మనం ఒక జార్ తీసుకొని అందులో నాటుకోడికి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. నేను ప్రతి ఒక్క కర్రీకి మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట అవేం కొనను అనమాట, అన్నీ ఇంట్లోనే తయారు చేసుకుంటాను. దానికి ఏమేమి కావాలంటే కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటే ఇంకా బాగుంటుంది. పచ్చి కొబ్బరిలో పాలు ఉంటాయి కాబట్టి అది చాలా కమ్మగా ఉంటుంది మసాలా. సో పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, కొద్దిగా అల్లం ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి మాత్రం బాగా పడాలి. నెక్స్ట్ కొద్దిగా గసగసాలు కూడా వేసుకుందాం. గసగసాలు ఎందుకంటే చిక్కగా అవుతుంది అనమాట కర్రీ, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. కొద్దిగా ఎంత. నెక్స్ట్ వచ్చేసి లవంగం అన్నమాట. ఒక 4 లవంగాలు, ఒక యాలుక వేస్తే బాగుంటుంది. చాలామంది వేయరు అనుకుంటా, నేనైతే వేస్తాను. ఒకటి వేస్తే బాగుంటుంది. సో చెక్క ఇది కొద్దిగా. నెక్స్ట్ ధనియాల పొడి, కారపొడి. ఇది 1.5 kg నాటు చికెన్ కాబట్టి దగ్గర ఒక 2. అంటే గ్రేవీ కావాలి కదా మనకు సంగట్లకి. మామూలుగా రైస్ అనుకోండి, రైస్కి అయితే అంత అవసరం లేదు, ముద్దగా చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇది సంగటి కదా, రాగి సంగట్లకి ఇది కంపల్సరీ గ్రేవీ ఉండాలన్నమాట. సో కారం వచ్చేసి ఇది ఒక 2 స్పూన్లు. నెక్స్ట్ పసుపు ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కదా, ఇప్పుడు మసాలాలో కూడా కొద్దిగా వేసుకోవాలి. వేసుకుంటే ఇది కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అనమాట, కర్రీ కలర్ఫుల్ కోసం. నెక్స్ట్ వచ్చాడండి వయ్యారి. దొరికింది సంతరా ఇదే, మొత్తానికి నాటుకోడి రాగి సంగటి. హాయ్ అండి, హాయ్ అందరికి. అందరూ బాగున్నారా?
మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమతో మీ హారిక శంకర్. ఎంతవరకు వచ్చింది? సో ఇప్పుడు ఈ మసాలా అంతా మా ఆయన మిక్సీ కొట్టేస్తాడు, తర్వాత ప్రాసెస్ చూద్దాం. నేను వచ్చినా అందుకే ఇచ్చిన ఏమైందయ్యా? ఏది రైమింగ్ సార్? పట్టు కానీ కొట్టు. మామూలు టైం కాదే ప్రకాశం. అంతలోపల మనం ఏం చేద్దామంటే ఈ 2 ఆనియన్స్ 2 టమాటా ఇవి నేను కట్ చేసుకుంటా, ఆయన మిక్సీ కొట్టేస్తాడు అనమాట. అనవసరంగా వచ్చిన ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే రోజు చేస్తున్నావు కదా, ఈ రోజు ఏమున్నది ఏమంటారు సార్? సింగర్స్ అందరూ బతికిపోతారు. కొట్టి ఇంకా వేషాలు చూడండి, ఇలా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మసాలా. సేమ్ ఏదో ఒక్కదాని వీడియో చేయలేదేమో అని నేను లోపలికి వస్తే నాతో పనులు చేస్తాను. జరుగు జరుగు జరుగు. జర్రగండి చాకులమ్మ జక్కటేసుకొచ్చనండి. కొందరు ఎందుకు ఉంటారో కూడా తెలియదు. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. పట్ట 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 చేయాలి పనులు. అదే ఎప్పుడన్నా పనులు చేయిస్తా అంటే కదా నీ చేత, చెయ్యరు పాడులే. సో ఇంతకీ ఎవరికి ప్రిపేర్ చేస్తానో మనం రివీల్ చేసేసే. ఇంకా ఏం లేదండి, మొన్న మా ఫస్ట్ వ్లాగ్ లో మేము మాట్లాడుకుంటున్నప్పుడు విక్రమన్న నందిని వచ్చారు అక్కడికి. విక్రమన్న వాళ్ళ పాప. మేము వంటల గురించి మాట్లాడుకుంటూ నాన్ వెజ్ కూడా బాగా వండుతుంది హారిక అది ఇది మాట్లాడుకుంటుంటే అని దాంట్లో రాగి సంగటి గురించి మాట్లాడుకున్నాం. రాగి సంగటి నాకు చాలా ఇష్టం అది ఇది అని చెప్పి నందిని అంది. నందిని కోసం నాటుకోడి చికెన్ అండ్ రాగి సంగటి. వాళ్ళ కోసమే కొంచెం కారం తక్కువ వేస్తున్నా, లేదంటే ఇంకా కారం దగ్గరికి రాలేదనుకుంటా. నువ్వు వేసేసిన. ఓకే, ఏదో అగ్గిపెట్టెలో ఒక ఒంటె ఒక ఎలక పిల్ల నిలబడినట్టుంది కదా ఇక్కడ హారిక. సో ఇది ఒక విజిల్ అయ్యే లోపల మనం ఇక్కడ నాటుకోడికి మసాలా వేయించేసుకుందాం. ఈ మధ్య చాలా వరకు మేము స్టీలు కుండలు అవే వాడుతున్నాము. ఎలా అయినా అవే వాడాలి, వాడడం కూడా నేర్చుకోవాలి అని రీసెంట్ గా ఎక్కడ తీసుకున్నాం ఇవి? శిల్పారామం వెళ్ళినాము, అక్కడ ఉన్నాయన్నమాట, అక్కడ తీసుకున్నాం. కానీ ఇది మంచిగా ఉంటుంది టేస్ట్. ఆల్రెడీ ఇందులో ఫిష్ కర్రీ కూడా వండాం. చాలా బాగుందండి కుండ అయితే కనుక, బాగా మందం బాగుంది. వంటలు చేసిన తర్వాత కూడా ఒక 5 minutes అలాగే ఉడుతున్నాయి అన్నమాట. బయట ఇక్కడ తెచ్చినటువన్నీ పలసగా ఉంటాయి, శిల్పారామంలో తెచ్చినవి మాత్రం చాలా చాలా బాగున్నాయి. బయట ఉన్న వాళ్ళందరూ కొట్టాలి, కూడా మంచి దొరుకుతాయి, మనకు కనిపించలేదు అంతే. అది పాట పాడొచ్చు కదా మన ఆడియన్స్ కోసం. ఏం పాట? ఏదో ఒక పాట పాడు. ఇప్పుడు పాడినావు కదా, ఆడుతూ పాడుతూ పని. అది నువ్వు పాడమంటున్నా. పాడితే ఇంకో అయ్యో నువ్వు సిగ్గుపడద్దే, నీ సిగ్గుపడేదానికి మనమేం న్యూ మ్యారీడ్ కపుల్ కాదు. నువ్వు ఎందుకు సిగ్గుపడతానో నన్ను చూస్తే? అయ్యో పాడు, ఒక పాట పాడు మన వాళ్ళ కోసం. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఏదో ఒకలాగా మేము కష్టపడి మంచి వీడియోస్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. పాపం మా హారికకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నిద్ర పట్టట్లేదు. ఇంతకు ముందు 8 వచ్చి తొక్కినా లేచేది కాదు. ఇప్పుడు నైట్ 12కి చేద్దాం, ఎలా చేద్దాం, ఇవే వస్తున్నాయి ఆలోచనలు. అయితే కరెక్ట్ చెప్పినావు. ఖాళీగా ఉన్నా అంది కదా, అందుకని మంచిగా ఛానల్ పెట్టించాను అన్నమాట. గొప్ప పని చేశారు, థ్యాంక్ యూ. చాలా ముట్టుకోవచ్చు కదా. చేయొద్దు, నిజంగా అడిగిన నిజంగా ముట్టాలి. ఇట్లా దీర్ఘాయుష్మాన్ భవ. చాలమ్మా చాలు అని. సో ఇది ఒక విజిల్ వచ్చింది, ఆపేద్దాము. ఎందుకంటే మళ్ళీ 2-3 విజిల్స్ వచ్చినాయి అనుకోండి, అది ఎక్కువ ఉడికిపోయింది అనుకోండి, తినడానికి బాగోదు. ఎప్పుడు కూడా నాటుకోడి కొద్దిగా గట్టిగానే ఉండాలన్నమాట ముక్క. సో ఇప్పుడు కుండ అయిపోయింది, ఆయిల్ పోసేద్దాం. బాబు నిన్నెవరో పిలుస్తున్నాడు, పోపు. ఎందుకంటే ఆయిల్ ఏమియండి ఎక్కువ, కూరలేమో టేస్ట్ కి రావాలంటారు, మరి ఆయిల్ లేకంటే ఎలా వస్తుందండి మీరే చెప్పండి. ఎల్లు బాబా టెల్లు, ఏం పని నీకు? ఆయిల్ వేసేటప్పుడు ఈ మాత్రం ఆయిల్ వేయకంటే మసాలా ఎట్లా అవుతుంది? నెలకి 5 ప్యాకెట్లు 10 ప్యాకెట్లు దయ్యం తాగినట్టు
మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి రావాలంటే కర్రీస్ ఎట్ వస్తాయి నీకు? ఏమన్నా న్యాయమా అండి? అసలు ఆడవాళ్ళకి ఫ్రీడమ్ లేదా అండి ఆయిల్ దగ్గర? ఫ్రీడమ్ ఆయిల్ కాదు నువ్వు వేసింది, గోధుమ శనగ నూనె, గానుగ నూనె. ఇంత మసాలా వేగడానికి ఆ మాత్రం ఆయిల్ సరిపోకంటే ఎలా అండి? ఎలా సంసారాలు చేస్తారు వీళ్ళతో? ఆవేశపడకు. 2 మిర్చి కూడా వేసుకుందాం. ఇందాక చెప్పని మర్చిపోయాను అనమాట. యాక్చువల్ గా నా వంటలకే మా ఆయన పడిపోయాడు అనమాట. అందుకే లవ్ చేసి మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాడు నన్ను. బెడ్ మీద పడిపోయి అలాంటి నిజాలు చెప్పరండి వీళ్ళు, చెప్పరు. సరే పక్కకు పో. ఇప్పుడు నేను కాదు ఇది అంటుంది చిట్పట్ మని. ఆనియన్స్ వేసేద్దాం, మిర్చి వేసేద్దాం, బాగా వేయించేద్దాం. యాక్చువల్ గా గెరిట దీనికి చెక్క గెరిట వస్తుంది అనమాట. అది మా చిన్నోడు నిన్న వించేసినాడు. అది చెప్పు, నెక్స్ట్ ప్రాసెస్ చెప్పు. ఇంకేముంది, అవి వేగాలి. మంచిగా మంట పెంచినావు బాగా? పెంచిన కదా, కొంచెం కొద్దిగా లేట్ అవుతుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో ఇది హాఫ్ వేగిపోయింది. దీంట్లో ఇది వేసేస్తాను టమోటా. ఇది కూడా బాగా వేగిపోవాలి. కొద్దిసేపు మూత పెట్టేద్దాం. ఉంది ప్రెజర్ ఉన్నట్టుంది నా ప్రెజర్. ఏం మాట్లాడితే నేనేం మాట్లాడలేదే. నువ్వు చెప్పిన నేను ఇక్కడ నటిస్తాను అంతే. ఎందుకు ఇంత సతాయిస్తాను నన్ను? అందరి ముందర నన్ను విలన్ చేస్తాను నువ్వు. పాపం మా అమ్మ మీ అమ్మ అనుకుంటారు, వాడిని ఎంత కంట్రోల్ చేసింది అనుకుంటారు. ఎందుకు? అది నీ పర్ఫార్మెన్స్. ఇందాక అట్లే ఇలాగే చేయమని చెప్పాడండి. ఇప్పుడు చెప్పాడండి. అప్పుడు స్నానానికి వెళ్ళి వచ్చే ముందు చెప్పాడు అనమాట. మీకు ఇందాక చెప్పాను కదా స్నానానికి వెళ్ళాడని. అప్పుడు చెప్పాడు అనమాట. చెప్పినా మా వాళ్ళకి చెప్పకుంటే వాళ్ళతో అన్ని షేర్ చేసుకుంటాను నేను. వాళ్ళు మేము జిగిరి దోస్తు. నేను ఆగలేనండి, తీసి ఒక ముక్క వేసుకోవాలి కడుపులో. మందికి ఇష్టం అండి రాగి సంగటి, నాటుకోడి. ఇది రాయలసీమ స్పెషల్ మాకు. చూసారా ఎంత కలర్ఫుల్ ముక్కలు. ఇంకొంచెం ఉడకవే, ఎందుకే సొగమే ఉడికావు? ఇంకొంచెం ఉడుకు తర్వాత తింటా నిన్ను. పోయింది. ఆ మసాలా వేగే లోపల ఇంకొంచెం సిమ్ లో పెట్టి ఉడకబెట్టుకుందాం. ఇదంతా ఏం ప్రయత్నం అంటే తొందరగా ఉడికిపోవాలనేసి అంతవరకే. సో అందులో ఇప్పుడు మసాలా వేసేద్దాం. ఆనియన్ టమాటా బాగా వేగిపోయింది. ఇది కింద నుంచి అడుగున అంటుకుంటూ ఈ గెరిట కలపకూడదండి. కింద ఉండే ఆ మట్టి అంతా పైకి వచ్చేస్తుంది. జస్ట్ పైన అలా కలపాలి. ఇది కూడా మా ఆయన చెప్పింది అండి, నా పర్ఫార్మెన్స్ కాదు ఇది. ఈయన చెప్పాడు. అడగండి, నువ్వే కదా చెప్పినావు. మరి ఇది చెప్పినప్పుడు అన్ని ఆయనే చెప్పింటాడు కదా. చూడండి ఎంత సతాయిస్తున్నాడు నేను. సారీ ఈయన రోజు అంటావు కదా కెమెరా ఉందని. అయ్యో ఎంత మాట అన్నారు. ఇప్పుడు మసాలా వేసేస్తున్నా. కొంచెం చేతులు పైకి కెమెరా కనపండి. అంతేనా? కలుపు. పైన కలుపుకోవాలి, ఎందుకంటే కుండ కదా, ఏమైనా చిన్న డ్యామేజ్ అయినా ఆ తర్వాత కలుపుకోవచ్చు. హ్యాండ్ అన్నా కడగద్దా? కొంచెం మన కెమెరా కనపడాలి. నువ్వు కనపడకండి. నా కష్టం తెలియాలి కదా. నేను కదా కనపడాలి. ఈ రోజు నైట్ పార్టీ సవారిగా ఇస్తా నందిని వాళ్ళకు, నందినికి విక్రమన్నకి ఇస్తా. వాళ్ళకి మాట ఇచ్చా కదా నేను. సో మీరు ఎలా చేసుకుంటారండి రాగి సంగటి ఏంటది నాటుకోడి? ప్లీజ్ కామెంట్లో పెట్టండి. నేనైతే నా నాటుకోడి ఆంధ్ర స్టైల్ అనమాట ఇది. నేను ఏ కర్రీకైనా సరే మసాలా కర్రీ అయితే కనుక ఇలాగే మసాలా ప్రిపేర్ చేసుకుంటాను. ఇలాగే ఇవన్నీ మిక్స్ చేసుకొని ఆ మసాలాలు వేయించి తింటే కనుక ఆహా అద్భుతంగా ఉంటుందండి. ఏమంటావే? చెప్పే నేను ఎట్లా చేస్తా వంటలు చెప్పు. వంటలు అయితే చాలా బాగా చేస్తుంది. ఓవర్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. ఈరోజు అర్థం ఇంత మొహమాటస్తుని ఇంత గయ్యాలని కలిపినాడు ఆ దేవుడు. అయ్యయ్యో దేవుడా వింటున్నావయ్యా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు. మేము నార్మల్ గా కూడా ఇలాగే మేము కొట్లాడుకుంటామండి. 10 మంచి మాటలలో 9 సార్లు కొట్లాడుకుంటామండి. మేము ఇలాగే ఉంటాం ఇంట్లో. ఏదో కెమెరా ఉందని నిజంగా ఇట్లా యాక్ట్ చేయట్లేదు. ఇది మా ఏమంటారు రియల్ క్యారెక్టర్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నాకెట్లా వస్తుంది? నాకు లేదు నత్తి. ఇంకొంచెం ఆయిల్ తక్కువేమో అని అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుంది? రండి ఇట్ట సరిపోయిందా?
నాకు ఎలా ఉండాలంటే ఆయిల్ అంతా చుట్టుపక్కల అంతా ఉండాలన్నమాట. ప్లేట్లో కూడా అలా అప్పుడు అప్పుడు ఆ ఆయిల్ లో ఆ రెడ్నెస్ అంతా ఉడుకుతుంది అనుకోండి, అప్పుడు ఆ ముక్క తీసుకొని తింటే ఆహాహాహా. సో ఇప్పుడు మసాలా వేగిపోయిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం రండి. నేను అన్నా కదా ఇందాక ఆయిల్ బాగా పైకి రావాలని, బాగా రెడ్గా పైకి వచ్చేసింది చూడండి. నేను అక్కడ పక్కకు పోయినప్పుడు ఆయిల్ వేసినావు కదా, లేదే నిజంగా ఇలా. మరి అట్లా వచ్చింది. నువ్వు కావాలంటే కెమెరా ప్రూఫ్ ఉంది ఇక్కడ వీడియో. కెమెరా ఇప్పుడు దాకా ఆఫ్ చేసినాడు కదా. సో వావ్, చికెన్ 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 పెట్టు. ఉడికిపోయింది చూడండి చూడండి, ఉడికిపోయింది. నేను తొందరగా వేసేస్తాను, లేదంటే వీళ్ళు మళ్ళీ దీంట్లో తినేస్తారు. చిన్నగా వావ్, నాటుకోడి కూర. మధ్య మధ్యలో అలా అన్నమన్నాడండి, లేదంటే చెంప పగులుతుంది అన్నాడు నన్ను. నేను నెక్స్ట్ వీడియోలో ఉండను. అమ్మ మీరు ఉండకంటే నేను చెయ్యా అండి, నేను చెయ్యా. ఈ స్కిన్ ఎంతమందికి ఇష్టం? కోడి స్కిన్ నాకైతే పిచ్చగా ఇష్టం అనమాట. మా ఇంట్లో అందరు నాకేస్తారు. ఎందుకే నేను వాస్తవంగా ఇంట్లో వీళ్ళందరూ కుక్కని పెంచుకుందాం, ఏదన్నా ఒక పప్పీని పెంచుకుందాం అని అడుగుతూనే ఉంటారు. మేము ఆల్రెడీ ఒకటి ఉంది కదా మటుకు, బోన్స్ స్కిన్ అన్ని దీనికి వేస్తూ ఉంటాం, ఫ్యాట్. ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుందండి. ఇప్పుడు రెండింటికి వేయాలంటే నా బడ్జెట్ సరిపోదు, అందుకని వేసేసాడు, బాగా వేసేసాడు. ఇంతవరకు నేనేసాను చూడండి ఎలాంటిది వేసాడు. ఇప్పుడు ఏం ప్రిపేర్ చేస్తున్నావు? సంగటికి ఇది కడిగేసి దీంట్లో పెట్టేద్దాం. కుక్కర్లో చేస్తావా సంగటి? సో ఇప్పుడు చికెన్ వేసేసాం కదా, అందులో మసాలాతో బాగా మిక్స్ అయ్యి ఒక 5 మినిట్స్ ఉడకాలన్నమాట. చూసేద్దాం. వావ్, బాగా ఉడికింది, మసాలాతో బాగా కలిసిందనమాట. ఇప్పుడు వాటర్ పోయాలి మనం, ఆ పచ్చి వాసన అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు కన్నా కొద్దిసేపు పెట్టి అలాగే వేయించినామంటే సో అలా అయిపోయింది. ఇది నాటుకోడిలో వచ్చిన వాటర్ అనమాట. మామూలు వాటర్ అయితే మనం వేయకున్నా పర్లేదు, కానీ ఇవి నాటుకోడి కదా, ఇవి వాడుకోవచ్చు, పర్లేదు, బాగానే ఉంటాయి. వేసేసి బాగా కలిపేసి, నాటుకోడికి ఎందుకంటే కొద్దిగా వాటర్ ఉంటే బాగుంటుంది, ఉడికిపోతుంది. ఇంకొక ఇది ఇప్పుడు కొంచెం బాగా ఉడకబెట్టేసి ఈ పక్కన చాయ్ చూడండి, ఒక పక్క నాటుకోడి ఒక పక్క చాయ్ పెట్టుకున్నాం అనమాట మేము. చాయ్లో ఎంత చక్క పాలు, ఇంత కొంచెం అల్లం, టీ పొడి కూడా వేయాలండి. టీ పొడి వేస్తే అది టీ అవుతుంది. సో మేము తాగేటప్పుడు చూపిస్తాం. సంగటికి రైస్ నానబెట్టి పెట్టేసుకున్నాను, అందులో వాటర్ వేసేసుకున్నా, కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నా. ఇప్పుడు దీన్ని ఒక 3 విజిల్స్ పెట్టేస్తాం అనమాట. మర్చిపోయినా దీంట్లో కొద్దిగా ఆయిల్ వేద్దాం, ఎందుకంటే ఆ వాటర్ బయటికి రాకుండా ఉండడానికి. అది ఆడవాళ్ళకే తెలుస్తుంది. పప్పులో కానీ ఇట్లా రైస్ సంగట్లో కానీ ఎక్కువ బాయిల్ అవ్వాలంటే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేస్తే అది బయటికి పొంగదన్నమాట అట్లా. సో ఇలా క్లోజ్ చేసేద్దాం. అవును, ఇక్కడ ఇది ఖాళీగా ఉంది కదా, చిన్న స్టవ్ మీద టీ పెట్టేద్దాము. శివ ఎంత మాట. అట్లా పెంచినావా నువ్వు నన్ను ఇన్నేళ్ల నుంచి? అట్లా పెంచినావా నువ్వు నన్ను? ఎందుకు ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తాను? పెంచుకుంటున్నామని అది కూడా ఇట్టే ఉంటుంది, పెంచినావా నన్ను. సో ఇప్పుడు ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం అనమాట. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది. నందు రెడీగా ఉండు, నాటుకోడి చికెన్ అండ్ రాగి సంగటి తెస్తున్నా, రెడీ. తెలీదు అమ్మాయికి తెలీదు, తీసుకొని వస్తాడు వాళ్ళ డాడీ. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. అది ఆఫ్ అయిపోయిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ ఇలాగే ఉడుకుతూనే ఉంటదండి కుండలో.
ఇప్పుడు ఇది ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత సంగటి ఆపేసి గెలికేద్దాం. అమ్మో, నాకు పనింది పోయేసి. నువ్వే గెలకాలి, ఎక్కడికి వెళ్తాను బాబు? దా 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 దా. ఫస్ట్ విజిల్ మాత్రం బాగా వస్తుందండి కరెక్ట్ గా, ఈ ట్రైనింగ్ ఇచ్చినట్లు. సెకండ్ విజిల్ మాత్రం వస్తుంది. యాక్చువల్ గా ఇంకా కొంచెం ఎక్కువ చేద్దాం అనుకుంటే మా కుక్కర్ ఇంతే ఉందండి, లేదంటే ఇంకా ఎక్కువ చేసేదాన్ని. ఏది ఓవర్ యాక్షన్ సంగతి నందిని నేనైతే ఇక్కడ చక్కగా చేస్తున్నామ్మా, ఈయననే ఏదన్నా మిస్టేక్ అయితే ఇందే, నాకు తెలీదు. ఇప్పుడు ఇది తొందరగా అయిపోవాలనుకోండి ఏం చేస్తారు మీరు? వెయిట్ చేస్తారు. నేనేం చేస్తాను తెలుసా, చూపిస్తా. కుక్కర్ తొందరగా ఆవిరి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలో మీకు ఒక చిట్కా చెప్తాను నేను. ఇది ఇలా ఇక్కడ సింక్లో పడేస్తే వాటర్ ఆన్ చేశారనుకోండి, ఇలా తొందరగా ఆవిరి వెళ్ళిపోతుంది అనమాట. ఎంత మంచి చిట్కా. నేను ఇలాగే చేస్తానండి, నేను ఇలాగే చేస్తా. ఈ చిట్కా బాగుంది కదా. వావ్. ఇప్పుడు ఈ రైస్ బాగా ఉడికింది కదా, ఇప్పుడు దీన్ని రాగి పిండి వేసేద్దాం. అమ్మా, ఫైనల్గా రాగి సంగటి అయిపోయింది. అమ్మా, అయిపోయిందండి నా పని. నేను పడే కష్టం క్యాప్చర్ చేయకూడదు, వీడియో తీయకూడదు అని కండిషన్ పెట్టి నాతో పని చేయించింది. కానీ నేను ఒప్పుకోకుండా లాస్ట్లో కొంచెమైనా నా కష్టం మీకు తెలియాలని ఆన్ చేయించిన కెమెరా. చాలు. సో అయిపోయింది రాగి సంగటి, చికెన్, నాటుకోడి చికెన్. ఇప్పుడైతే మనం వెళ్ళిపోయి నందుకు పెట్టేద్దాం, పదండి. ఆగు ఫస్ట్. నేను ప్రశాంతంగా కాలేజ్ నుంచి రాగానే ఫుల్ ప్రాక్టీస్ చేసి ఇంటికి వచ్చి ఏం తినకుండా రెడీ అక్రోబాటిక్స్ క్లాస్కి వెళ్ళి ఇంత కష్టపడి వస్తే ఏం రీజన్ లేకుండా కాలేజ్కి అంటున్నా ఆఫీస్కి తీసుకొని వచ్చాడు. జస్ట్ కెమెరా మైక్ ఉంది కానీ ఏం బ్లాగ్ కాదు, నిజంగా చెప్తున్నా. ఉంది కానీ ఏమైనా పార్టీ నాన్నకి వస్తే ఎంత దరిద్రంగా ఉంటుంది. పార్టీ కాదు సీరియస్ గా పార్టీ కాదు, పార్టీ ఐమ్ టెల్లింగ్ నమ్ముదా నన్ను, పార్టీ అస్సలు కాదు నిజంగానే. అది పార్టీయా, నార్మల్ మాట్లాడడానికా, వీడియో అసలు ఏం చెప్పాడు. లైఫ్ అలా నార్మల్ అమ్మాయిలకు ఎలా ఉంటుంది మాట్లాడు. లైఫ్ గోవిత్ ఫ్లో అయితేనే బాగుంటది. ఏది అంటే నాకు చిన్నపిల్లలు ఏది ప్లాన్ చేసుకోబోద్ది కాదు, స్పాట్ లా గోవిత్ ఫ్లో. కెమెరా లోపలికి వచ్చాము. కానీ మీ అబ్బాయికి ఏం ఉండదు, ఒక షర్ట్ టీ షర్ట్ వేసుకుని అన్నిట్లో ఒకటేలాగా ఉంటారు. అమ్మాయికి కొంచెం ఉంటాయి, సిచ్యువేషన్ కి తగ్గట్టు రెడీ అవుతాం నాన్న. విను, పార్టీ కాదని చెప్తున్నాం కదా, బ్లాగ్ కాదని చెప్తున్నాం కదా. నువ్వు అలసిపోయి వచ్చావు నిజంగా పాపం. అంటే ఈ మధ్యన మా పాప నందిని జిమ్నాస్టిక్స్ ఇవన్నీ జాయిన్ అయింది, అండ్ అదిరిపోయేగా అన్ని జాయిన్ అయింది. సో అందుకని నీకు చాలా ఇష్టమైంది తినిపించడానికి మన ఆఫీస్ తెచ్చాను, అందుకని తినిపించడానికి. కానీ ఇంకొకటి చెప్తా, బ్లాగే ఇది. ఇంకో హింట్ ఇస్తా, నా ఛానల్ కాదు, ఇంకో హింట్ నీ ఛానల్ కూడా కాదు. నా ఛానల్ ఆబ్వియస్లీ కాదు, నేనే ఎంటర్ ఇచ్చుకుంటాను నా ఛానల్. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇదా సర్ప్రైజ్. థ్యాంక్ యూ. ఎలా ఉంది సర్ప్రైజ్? ఇదిగా సర్ప్రైజ్. వాళ్ళే స్వయంగా నీకోసం నీ ఇష్టమైన ఫుడ్ చేసి తీసుకొచ్చారు. మొన్న ఒకటి అడిగావు కదా నా బర్త్డే వ్లాగ్ లో ఒకటి, తన బర్త్డే వ్లాగ్ లో ఒకటి అడిగావు, ఒకటి ఇష్టం అని చెప్పావు. రాగి సంగటి. రాగి సంగటి. రాగి సంగటి సూపర్. నేను ఏదో నార్మల్ గా ఫ్లో లో రాగి సంగటి అంటే వా ఆంటీ నాకు చాలా ఇష్టం అని చెప్పాను. శ్రీవానికి నందిని కూడా ఇష్టం. రాగి సంగటి కోసం హోటల్స్ తింటూ ఉంటారు మా అమ్మ. నాకు పెద్ద నచ్చింది కానీ బాగా ఇష్టం. రాగి సంగటి విత్ కోడి కూర. అది నాట్ కోడి, నాటుకోడి, మామూలు కోడి కాదు. మామూలుగా బాధపడుతుంది అనమాట. అబ్బా నాన్న మీ ఆఫీస్ ఉంది నాన్న, ఇప్పుడు అలసిపోయి వచ్చాను అది అంటుంది, తీసుకొచ్చాను. కెమెరా చూసి డౌట్ వచ్చింది, బ్లాగ్ కూడా కాదే సరదాగా రికార్డ్ చేస్తాను చెప్పి. అగో చూడొకసారి మట్టి కుండలో చేసుకొచ్చాం. ఇప్పుడు మైక్ పట్టుకో, ఇప్పుడు చెప్పు ఎక్స్ప్రెషన్స్ అన్ని. స్మెల్ అంకుల్ మొత్తం తీసుకెళ్ళిపోతే మీకు ఏం ప్రాబ్లం లేదు. చేసిందే నాకు ఇచ్చే చాలు. హ్యాపీగా వెరీ గుడ్. మొత్తం మనమే అసలు స్మెల్. ఓకే దా తిందాం.
తర్వాత రివ్యూ ఇచ్చుకుందాం. నాకు ఆకలి ఓకే, అవునవును. వావ్. రాగి అబ్బా! సంగటి. దా, ఇది పెట్టు. వేడిగా ఉంది, బాగా వేడిగా ఉంది. సూపర్. ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకో. హ్యాండ్ వాష్ చేసుకో. ఇలాగే బాగుంటది. ఇలా shape లో ఆ. అది లోపల వెళ్ళిన తర్వాత ఎట్లా ఒకటే షేప్ వెళ్తుంది. ఒకటి వెళ్తుంది, అదే కదా. ఇదో వేసే కర్రీ. నాకు కర్రీ చాలు. ఆహా. అన్నీ తినుకుని తినకూడదు, ఏ, తినుకుని తినకూడదు అది. అది అవన్నీ పర్టికులర్ గా నందిని కోసమే అన్నమాట. సూపర్. చూడు నా కోసం. అదిగో నేను అడిగాను ఆంటీని. ఇస్తాలకుండా టేస్ట్ ఇట్. బా. 1 2 3 స్టార్ట్. మీకోసం స్పైసీ లేకుండా చేశాను. స్పైసీ తగ్గించా మీకోసం. ఇప్పుడు మాట్లాడు. చాలా అయిపోయింది. ఎవరు చేశారు? నేనే మీరా? చెప్పాను కదా. నేను దగ్గర నుండి చేయించాను. ఆంటీ, మరి మీ ఛానల్లో మంచి వంటలు చేయండి ఇంకా. వంటలు కూడా డీల్ మాట్లాడుతున్నాం ఆంటీ. చెప్పండి. నేను బిజినెస్ మేనేజ్మెంట్ నేర్చుకుంటున్నా. ఓకే, నేను మార్కెటింగ్ చేస్తా, మీరు వండండి. 100%. ఓకే, క్లౌడ్ కిచెన్. క్లౌడ్ కిచెన్ చేద్దాం చేద్దాం. ఎలా ఉంది? జెన్యూన్ రివ్యూ ఇవ్వండి. జెన్యూన్ ప్రామిస్. మాకు మొహమాటం లేదు అంకుల్. బాగోకపోతే కొంచెం ఇలా మెల్లగా తింటాం, ఫాస్ట్ తింటున్నామంటే మీరు అర్థం నేను చేసుకోండి. నందిని శివాని బాగాలేదు అనుకోండి, వీడియో ఉంది అనుకోండి, ఓకే సూపర్ థ్యాంక్స్ అని చెప్పి ఎండ్ అప్ చేసేస్తా ఉన్నా. బాగుంది కాబట్టి సూపర్ అని తింటున్నారు. నాన్న అది కూడా ఇంకా నిజం చెప్పాలంటే మెల్లగా తిన్నామని కొంచెం అలా అలా ఫాస్ట్ తినేస్తున్నాయి అంటే చాలా నచ్చింది. ప్రశాంతంగా తిను, కడుపు నిండా తిను. నేను కూడా ఒకటి. యాక్చువల్గా రాజస్థాన్ మీరే తినండి. నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. అదే కదా తినండి, మళ్ళీ నోట్లో నీళ్ళు బయట వచ్చాను. బాగుంటుంది, మామూలు రాజస్థాన్ వదిలేదు. నేను పదే పదే చెప్పా స్పైసీ ఉండకూడదు. నిన్న అన్నారు కదా. 2-3 times చెప్పాడు, మేము తినలేదు. ఇద్దరం తిన్నాం స్పైసీ. అదే అన్నాడు. పర్ఫెక్ట్ ఉంది ఆంటీ ఇది. మేమైతే ఇంకా కొద్దిగా వేసుకుంటాం. ఏ మూర్తి తీసుకున్నారు నొప్పులేరా? చాలా చాలా స్పైసీ ఉంది. మీకు కూడా నోరుడుతుందా? అవునా? మనోడి అది రెసిపీ చేశారా? చేశాను, అయితే సూపర్. నిజంగా చూడండి, ఇలానే మీరు చేసిన చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు మీరే జెన్యూన్ రివ్యూ చెప్తారు. దాంట్లో మేము వంట చేసిన దానికన్నా మా ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటదేమో. అంతేనా? అదే కావాలి మాకు. కొంతమంది కమెంట్ పెట్టడానికి యూజ్ అవుతుంది. అంటే ఇది నందిని ఎలాగో వేడివేడిగా ఉంది. జిమ్నాస్టిక్స్ జాయిన్ అయింది. అదే అదే. ఆ క్లాస్కి వెళ్ళి ఇంటికి వెళ్తే సర్ప్రైజ్ తీసుకొచ్చా. ఓకే, అంటుంది నాన్న డ్రెస్ బాగాలేదు నా పార్టీ లేదా అంటే, పార్టీ కాదు షూటింగ్ కాదు నువ్వు రా అని నాన్న చెప్పి. అంటే ఆంటీ కాల్ చేస్తాడు, అర్జున్ కిందికి రా అంటాడు. మనకి ఎలా ఉంటది సిచ్యువేషన్ ని బట్టి రెడీ అవ్వాలి కదా. చెప్పాడు ఎక్కడికో. అని తినడానికి షేప్ ఎలా వద్దో తినడానికి డ్రెస్ కూడా ఎలా ఉన్నా పర్లేదు. తినడానికి నాకు తెలియదు కదా. బా నిజంగా హారిక చాలా చాలా బాగుంది. అవును, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఆంటీ. నెక్స్ట్ టైం ఇంకా కొత్త రెసిపీస్ ట్రై చేసి పెడతాను చేయండి, మీకు. చేయండి, వదిలిపోద్దు. పీతలు ఆ? పీతలు పిజ్జానా? పిజ్జా. పీతలా? ఓకే ఓకే. అంటే crabs. క్రాబ్స్. ఓకే ఓకే. తలకాయ తింటారా మీరు? తలకాయ fish? తలకాయ అవును, ఎవరి తరగతి తినం. అంటే తింటాం అదే తింటాం. నేనైతే తింటా. ఈయన తలకాయ తింటారు డైలీ. ఉన్నావు, అందుకే బుర్ర వేడెక్కిపోయింది ఈ రోజు. మామూలుగా ఆడుకోలేని అతను వీడియోలో. మేము చుట్టూ తెచ్చిపోతుంది. అసలు మాకు ఏం మాట్లాడలేదు అర్థం కావట్లేదు. తినడంలో బిజీ ఉన్నాం. నువ్వు నువ్వు హ్యాపీ ఫీల్ అయితే చాలు. వెరీ హ్యాపీ. వెయిటింగ్ అన్నమాట మీ డాడీ మాల తీసేంత వరకు. అదే ఆంటీ నేను నాన్న మాల తీయగానే అమ్మా హలీం ఆర్డర్, ఆ రీల్- బిర్యానీ ఆ రీల్ ఆర్డర్. చూసాం. ఆ రీల్ చూసి చూసి మళ్ళీ అనుకున్నాం ఖచ్చితంగా రేపు చేయాలి ఇది. అవును. మేము అనుకున్నట్లు మన నందినికి రాగి సంగటి నాటుకోడి తీసుకొచ్చేసాం. హ్యాపీయా? నన్ను తిట్టుకోదా? అస్సలు తిట్టుకోను అస్సలు. ఈసారి ఎట్లుండే వచ్చేస్తుంది. ఇది కాకుండా వేరే తింటే తిట్టుకునేదాన్ని. అదిరిపోయిన బ్రదర్, మనస్ఫూర్తి చెప్తాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. హారిక నాన్ వెజ్ బాగా చేస్తాను. నేను నాన్ వెజ్ చంపేసాను అన్న అలాగే. చచ్చిపోయిందాన్ని చచ్చిపోయిందాన్ని దాంతో కూడా మాట్లాడుతూ చేస్తా అనమాట. అంటే బాగా డైలాగ్ ఉంటుంది కదా, చచ్చిపోయిందని లేపు మరి చంపుతుందండి. అలాగే కానీ తిన్నోళ్ళకి మాత్రం ప్రాణం వస్తుంది, లేచి వస్తుంది. వేసేసారు. పులుసేసుకో. చాలా ఉంది. ప్లీజ్ డు లైక్ షేర్. మీరే చెప్పండి. ప్రేమతో మీ హారిక. ఓ సారీ, నాకు ఇట్స్ మీ. రాజేంద్రే వచ్చేస్తుంది. ప్రేమతో మీ హారిక శంకర్, ప్రేమతో మీ హారిక శంకర్ ఛానల్ నిజంగానే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ చూడండి. ఇలా వీళ్ళ పర్సనల్ ఫ్యామిలీ బ్లాగ్స్ తో పాటు అంటే వీళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా మంచి ఎంటర్టైన్ చేస్తారు. దాంతోపాటు ఇలా మంచి మంచి వంటలు కూడా మనం చేసి చూపిస్తున్నారు కాబట్టి తప్పకుండా అసలు సూపర్ గా మీరు ఏ వంటలో వీడియో చేసినా సరే హ్యాపీ మమ్మల్ని పిలవండి పర్లేదు, మేము మంచి రివ్యూ ఇస్తాం.
మేము దీనికి కరెక్ట్ రివ్యూ ఇస్తాం. కంపల్సరీ, తప్పకుండా. ఓకేనా? థ్యాంక్ యూ నందిని, థ్యాంక్ యూ అన్న. మీకు థ్యాంక్ యూ చేసి మాకు Once again, please do like, share, comment and subscribe. ప్రేమతో హరిత శంకర్. Yes. థ్యాంక్ యూ సో మచ్.